ఇండియా యొక్క లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్‌ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ ట్రిక్ ద్వారా చిన్న లాజిక్‌తో తెలుసుకుందాం మనం. ఇందాక మనము ఇండియా యొక్క లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్‌ని 3 నంబర్స్‌ని యూజ్ చేసుకొని సింపుల్ లాజిక్‌తో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూసాం కదా! ఇప్పుడు లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్‌ని 4 నంబర్స్ తోటి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అవి ఏమేమి నంబర్స్ అంటే 6, 7, 8, 9. ఓకే. చూడండి. ఫస్ట్ మనకి డైరెక్షన్స్ తెలియాలి. ఎవ్రీ మ్యాప్‌కి మనకి నార్త్ సైడ్ అనేది ఇస్తారు. ఇందాక కూడా చెప్పాను కదా మీకు. చూడండి. ఇది నార్త్. ఇది సౌత్. రైట్ సైడ్ ఉన్నది ఈస్ట్, లెఫ్ట్ సైడ్ ఉన్నది వెస్ట్. ఓకే. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇప్పుడు చూడండి. మనం ఈ 4 నంబర్స్ తోటి సింపుల్‌గా ఇండియా యొక్క లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్‌ని గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ చూడండి లాజిక్ చూడండి. ఫస్ట్ నేను ఇలా తీసుకుంటాను. ఈ 9 ఉంది కదా! ఈ 9ని ఇక్కడ రాసుకుంటున్నాను ఇటు సైడ్. ఓకే. తర్వాత ఈ 6ని ఇక్కడ రాసుకుంటున్నాను. 6, 9 అయిపోయాయి. ఇంకేమున్నాయి? 7, 8 ఉన్నాయి. ఈసారి ఇటు సైడ్ నుంచి తీసుకుంటున్నాను. ఈ 7ని ఇక్కడ తీసుకుంటాను. ఈ 8ని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము. ఇక్కడ చూడండి 6, 8. 6, 8 మధ్యలో ఏ నెంబర్ ఉంటది? 7. అంతే. 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ టు 97 ఉంది కదా! ఇక్కడ చూడండి 9 - 7 ఎంత? 2. 7 - 2 ఎంత? 5. అంతే. 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. సో, ఇప్పుడేంటి ఎలా రాయొచ్చు? అంతే సింపుల్ ట్రిక్ అయిపోయింది. 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ టు 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్‌లో మన ఇండియా అనేది సిచ్యువేట్ అయింది.